హలో గైస్. సో, ఈరోజు మనం ఈ వీడియోలో ఏదన్నా ఒక ఫైల్ గానీ, ఒక ఇన్ఫర్మేషన్ గానీ, ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్‌కి ఎగ్జాక్ట్‌లీ ఎలా పంపియాలో తెలుసుకుందాము. సో, లాస్ట్ వీడియోలో మనం ఐపీ అడ్రెస్ ఏంటిది, ఐపీవీ4 అడ్రెస్ ఏంటి, ఐపీవీ6 అడ్రెస్ ఏంటి అనే వీటి గురించి బేసిక్స్ తెలుసుకున్నాము. సో, అవి ఈరోజు ఎలా యూజ్ అవుతాయో చూద్దాము. సో, జనరల్లీ మనం ఏదన్నా ఒక పెద్ద పార్సెల్, చాలా పెద్ద పార్సెల్ మన ఇంటి నుంచి మన ఫ్రెండ్ ఇంటికి డెలివర్ చేయాలనుకోండి. మనం ఏం చేస్తాము? ఒక డెలివరీ ఏజెంట్‌తో మాట్లాడుకొని, ఒకవేళ చాలా పెద్దదైతే వాడేం చేస్తాడు, అన్నిటిని చిన్న చిన్న ప్యాకెట్స్‌గా చేసేసి చిన్న చిన్న పార్సెల్స్ లాగా చేసేసి, ప్రతి పార్సెల్ మీద ఫ్రమ్ అడ్రెస్, టు అడ్రెస్ రాసి వాళ్ళ వేర్ హౌసెస్ ద్వారా పంపిస్తారు. అవునా? సో, వాడేం జేస్తాడు, ఈ పార్సెల్ ఏదైతే ఉందో, వాడి నెక్స్ట్ వేర్ హౌస్‌కి పంపిస్తాడు. ఆ వేర్ హౌస్ ఏం జేసిద్ది, ఆ నెక్స్ట్ డెస్టినేషన్ అడ్రెస్ చూసి, ఏదైతే రూట్‌లో నెక్స్ట్ మంచి రూట్ అని వాడికనిపిస్తదో, నెక్స్ట్ వేర్ హౌస్‌కి పంపించిద్ది. సో, అలాగా ఒక వేర్ హౌస్ నుంచి ఇంకో వేర్ హౌస్‌కి మారుకుంటూ, మన పెద్ద పార్సెల్ ఏదైతే ఉందో, అవి చిన్న చిన్న పార్సెల్‌గా అయినాయి గదా! ఆ చిన్న చిన్న పార్సెల్‌లన్నీ మన ఫ్రెండ్ ఇంటిని రీచ్ అవుతాయి. మన ఫ్రెండ్ ఇంట్లో రీచ్ అయిన తర్వాత వాడేం జేస్తాడు, ఆ చిన్న చిన్న పార్సిల్ ఏదైతే ఉందో మొత్తం తీసుకొని మళ్ళీ కలిపెట్టుకుంటాడు కదా! బేసికల్లీ ఇదవుద్ది. సేమ్ టు సేమ్ కంప్యూటర్ నెట్‌వర్క్స్‌లో గూడా మనం ఏదన్నా ఒక పెద్ద ఫైల్ పంపివ్వాలనుకోండి అవ్వదు. ఎందుకు అవ్వదంటే నెట్‌వర్క్‌కి నెట్‌వర్క్ లింక్స్‌కి ఏవైతే నెట్‌వర్క్స్ కనెక్ట్ చేస్తాయో వాటికి మాక్సిమం ట్రాన్స్‌మిషన్ యూనిట్ అని ఉండిద్ది. సో, అంతకంటే ఎక్కువ మనం పంపలేము. అందుకని మాక్సిమం ప్యాకెట్ సైజ్ ఉండిద్ది. ఎంత పంపగలవు అనేసి. అంతకంటే ఎక్కువ పంపలేం గాబట్టి అంత చిన్న చిన్న డేటా గాదు. మనం చాలా పెద్ద డేటా పంపాల్సొస్తది. సో, అందుకని మనం ఏదైతే పెద్ద డేటా పంపాలో, ఆ డేటాని చిన్న చిన్న ప్యాకెట్స్‌లోగా డివైడ్ చేసి, ఆ చిన్న చిన్న ప్యాకెట్స్‌ని పంపిస్తాం. సో, ఎలా అయితే అక్కడ పెద్ద పార్సెల్‌ని చిన్న చిన్న పార్సెల్స్‌లా చేసామో సేమ్ అలాగా. మనం అక్కడ ఏం చేసాం? పెద్ద పార్సెల్‌ని చిన్న చిన్న పార్సెల్ చేసిన తర్వాత ప్రతి పార్సెల్ కూడా రీచ్ అవ్వాలి కాబట్టి ప్రతి పార్సెల్ మీద ఫ్రమ్ అడ్రెస్, టు అడ్రెస్ రాసి పంపిస్తున్నాం. సేమ్ అలానే ఈ పెద్ద డేటాని మనం చిన్న చిన్న డేటాస్ చేసిన తర్వాత చిన్న చిన్న ప్యాకెట్స్ చేసిన తర్వాత ప్రతి ప్యాకెట్ మీద సెండర్ ఐపీ, అక్కడ అడ్రెస్. ఇక్కడ అడ్రెస్ అంటే ఐపీ అడ్రెస్ బేసికల్లీ. సో, సెండర్ ఐపీ అడ్రెస్, డెస్టినేషన్ ఐపీ అడ్రెస్. ఆ 2 రాసి పంపిస్తాం. ఆ 2 దేంట్లో రాస్తామంటే హెడర్ అని ఉండిద్ది. ప్రతి ప్యాకెట్‌కి ఆ హెడర్‌లో ఆహ్, డేటా గురించి యొక్క ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ లైక్ యాక్చువల్ డేటా కాదు. యాక్చువల్ డేటా హెడర్ పార్ట్‌లో ఉండదు. ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ సెండర్ ఐపీ అడ్రెస్, డెస్టినేషన్ ఐపీ అడ్రెస్ ఇంకా కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. అవి గూడా నెక్స్ట్ వీడియోస్‌లో తెలుసుకుంటాము. సో, ఆ ఎక్స్‌ట్రా డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి హెడర్‌లో ఉంటాయి. సో, ప్రతి ప్యాకెట్‌కి ఆ హెడర్ అనేది ఒకటి పెట్టి, ఆ హెడర్‌లో సెండర్ ఐపీ, డెస్టినేషన్ ఐపీ అడ్రెస్ రాసి ఆ ప్యాకెట్స్‌ని పంపిస్తాం. ఓకే. అయితే ఆ ప్యాకెట్‌ని మనము కంప్యూటర్ ఏ నుంచి కంప్యూటర్ బికి పంపివ్వాలి. రైట్? సో, ఒకవేళ ఈ 2 డైరెక్ట్ వైర్‌తో కనెక్ట్ అయ్యుంటే పంపియడం చాలా ఈజీ. వెల్ అండ్ గుడ్. ప్రాబ్లమ్ సాల్వ్డ్. కానీ అలా గాదు గదా! మీ వాట్సాప్‌లో పెట్టే మెసేజెస్ కానీ, మీరు పంపించే ఫైల్స్ గానీ, మీరిక్కడ ఎక్కడో ఉంటే, అక్కడెక్కడో ఉన్న మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడతారు. లేకపోతే ఫ్రెండ్స్‌తో మాట్లాడతారు. అట్లా పంపివ్వాలంటే వాళ్ళు చాలా దూరం ఉన్నప్పుడు డైరెక్ట్ కనెక్షన్ లేదు. సో, అలా డైరెక్ట్ కనెక్షన్ లేనప్పుడు మనం ఎలా పంపిస్తాము అంటే, చూద్దామిప్పుడు. సో, ఇక్కడ చూడండి. ఏ అనే కంప్యూటర్ ఏమో ఏ నెట్‌వర్క్‌లో ఉంది. బి అనే కంప్యూటర్ ఏమో బి నెట్‌వర్క్‌లో అనుకోండి. వాటి మధ్య డైరెక్ట్‌గా ఏమి కనెక్షన్ లేదు. ఫిజికల్ కనెక్షన్ గాని ఎలాంటిది లేదు కాబట్టి, ఎలా పంపిస్తాము అంటే రౌటర్స్ వాడతాం.
రౌటర్స్ అంటే ఏంటివి? సో, రౌటర్స్ అంటే ఏం లేదు. రౌటర్స్ ఆర్ జస్ట్ డివైసెస్ దట్ కనెక్ట్ 2 డిఫరెంట్ నెట్వర్క్స్. 2 డిఫరెంట్ నెట్వర్క్స్‌ని కనెక్ట్ చేస్తాయి. సో, ఇప్పుడు మనం ఇందాక ఏదైతే పెద్ద పార్సెల్ పంపియాలన్నప్పుడు, చిన్న చిన్న పార్సెల్స్ చేసిన తర్వాత, పార్సెల్ మీద అడ్రెస్ అవి రాసి అతికిచ్చిన తర్వాత, ఫస్ట్ ఏం చేస్తాం, ఆ ఏరియాలో ఉన్న వేర్ హౌస్‌కి పంపిస్తాము. ఆ డెలివరీ ఏజెంట్ పంపిస్తాడు. దాని తర్వాత ఆ వేర్ హౌస్‌లో డెస్టినేషన్ అడ్రెస్ చూసిన తర్వాత, ఎక్కడికైతే పంపిస్తే అది ఫాస్ట్‌గా రీచ్ అవుద్దో అక్కడికి పంపిస్తారు. అండ్ సేమ్ ఆ నెక్స్ట్ వేర్ హౌస్‌లో కూడా ఆ డెస్టినేషన్ ఐపీ అడ్రెస్ చూసి, ఇంకెక్కడికి పంపిస్తే ఫాస్ట్‌గా రీచ్ అవుద్దో చూసి అక్కడికి పంపిస్తారు. సో, అలాగా ఫైనల్లీ మన పార్సెల్ ఏదైతే ఉందో మన ఫ్రెండ్ ఇంటికి గాని, మన ఇంటికి గాని రీచ్ అవుద్ది. సేమ్ అలాగే ఇక్కడ గూడా మనము ప్యాకెట్‌ని పెద్ ప్యాకెట్స్ లాగా డివైడ్ చేసిన తర్వాత ప్రతి ప్యాకెట్‌కి ఒక హెడర్ పెట్టేసి వాటిని పంపిస్తున్నాం. సో, ఫస్ట్ మన దగ్గరలో ఉన్న రౌటర్‌కి పంపిస్తాం. దాని తరువాత ఆ రౌటర్ చూస్తదనమాట. ఆ రౌటర్ ఆ డెస్టినేషన్ ఐపీ అడ్రెస్‌ని చూసి ఇది ఆ డెస్టినేషన్ ఐపీ అడ్రెస్ రీచ్ అవ్వాలి అంటే, నెక్స్ట్ ఏ రౌటర్‌కి పంపివ్వాలి అన్న ఒక కాలిక్యులేషన్ జేసేసి, ఆ రౌటర్‌కి పంపించిద్ది. సో, రౌటర్స్ అనేవి చాలా తెలివైన డివైసెస్. ఇప్పుడు నెట్వర్క్‌లో ఉన్న ట్రాఫిక్, ఆహ్, స్పీడ్ ఇవన్నీ చూసి నెక్స్ట్ బెస్ట్ రౌటర్ దేనికి పంపిస్తే డెస్టినేషన్ రీచ్ అవుద్ది అన్న రౌటర్‌కి పంపించిద్ది. సేమ్ ఆ నెక్స్ట్ రౌటర్‌కెళ్ళిన తర్వాత గూడా, అది గూడా రౌటింగ్ టేబుల్ అని ఉంటాయి వాటి దగ్గర. సో, ఇవన్నీ నెక్స్ట్ వీడియోస్‌లో తెలుసుకుందాము. అవన్నీ చూసి నెక్స్ట్ ఏ రౌటర్‌కి పంపిస్తే ఫాస్ట్‌గా రీచ్ అవుద్దో చూసి, ఆ రౌటర్‌కి పంపిస్తది. సో, అలా ఫైనల్లీ లాస్ట్ రౌటర్ రీచ్ అయిన తర్వాత, ఆ రౌటర్ యొక్క నెట్వర్క్‌లోనే ఆ డెస్టినేషన్ ఐపీ అడ్రెస్ ఉంటే దానికి డెలివర్ చేసేసిద్ది ఆ ప్యాకెట్. సో, ఇట్లాగా ఒక ప్యాకెట్ సోర్స్ ఐపీ అడ్రెస్ నుంచి డెస్టినేషన్ ఐపీ అడ్రెస్ వరకు రీచ్ అవుద్ది విత్ ద హెల్ప్ ఆఫ్ ద రౌటర్స్ ఇన్ బిట్వీన్ కదా! అయితే ఇంతవరకు బానే ఉంది. రౌటర్స్ హెల్ప్ అవుతాయి. అంతా బానే ఉంది. అయితే ఇంకొక విషయం ఇక్కడ తెలుసుకోవాల్సిందేంటంటే రౌటర్‌కి పంపివ్వాలన్నా కూడా రౌటర్ యొక్క ఐపీ అడ్రెస్ తెలియాలి గదా! మరి ఆ రౌటర్ యొక్క ఐపీ అడ్రెస్ ఎలా తెలుస్తది? సో ఆ రౌటర్ యొక్క ఐపీ అడ్రెస్ మనకి ఎలా తెలుస్తది అనే దాని గురించి స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఇట్. నెక్స్ట్ వీడియోలో దాని గురించి చెప్తాను. నేను ఈ వీడియోలో చెప్పిందంతా మీకు క్లియర్‌గా అర్థమైతే లైక్, షేర్ అండ్ కామెంట్. ఆల్సో నెక్స్ట్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి.